కేజ్రీవాల్ 2011లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంతో లైమ్లైట్లోకి వచ్చిన వ్యక్తి ఆయన ఇప్పుడు అదే కరప్షన్ ఆరోపణలతో పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేజ్రీవాల్కు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ముందుగా మనం ఆయన పొలిటికల్ కెరీర్ను షార్ట్గా రివైండ్ చేసుకున్నాం. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 28, 2013లో ఢిల్లీ సీఎంగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2020లో మళ్ళీ రెండోసారి కేజ్రీవాల్ సీఎం బాధ్యతలు చేపట్టారు. కేజ్రీవాల్ తొలి టర్మ్ అంతా సాఫీగానే జరిగింది. రెండో టర్మ్ నుంచి అసలు సిస్సలు మ్యాచ్లను మనం చూస్తున్నాం. రీసెంట్గా చూసాం, బెయిల్పై జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ఆల్ ఆఫ్ సడన్గా తన సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందుకీ కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్ ఏంటి? విధి ఎంత విచిత్రమైందంటే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వ్యక్తికి అవే అవినీతి మరకలు అంటుకున్నాయి. ఇదే ఆయన క్రెడిబిలిటీని దెబ్బకొట్టింది. ఆయన మళ్ళీ జీరో నుంచి రావాల్సి ఉంది. అందుకు కేజ్రీవాల్ ఎంచుకున్న అస్త్రమే రాజీనామా. వాస్తవానికి కేజ్రీవాల్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడం, లేదా సీఎం పదవికి రాజీనామా చేసి మరొకరిని ఆ కుర్చీపై కూర్చోబెట్టడం. ఢిల్లీ ప్రభుత్వ కాలపరిమితి 2025 ఫిబ్రవరి వరకు ఉంది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి నవంబర్లో మహారాష్ట్ర, జార్ఖండ్తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం ఆ రాష్ట్రాలతో కలిసి ఎన్నికలు నిర్వహించకపోతే అప్పటి వరకు మరొకరు సీఎంగా ఉంటారు. తనపై వచ్చిన అవినీతి మరకలను వదిలించుకోవాలని కేజ్రీవాల్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ స్టంట్స్ అని విశ్లేషకులు చెప్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయడం వల్ల కొన్ని ప్లస్లు అయితే కేజ్రీవాల్కు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం శీష్ మహల్ గురించి మాట్లాడుకోవాలి. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కేజ్రీవాల్ తన అధికారిక నివాసం శీష్ మహల్ ఖాళీ చేయాలి. ఆ ఇంటిపైన ఇప్పుడు పెద్ద వివాదం నడుస్తోంది. ఆ ఇంట్లో సీఎం కేజ్రీవాల్ 45 కోట్లతో రెనోవేషన్ పనులు చేయించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఖరీదైన ఫర్నిచర్ను ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ ఇష్యూలో ఇప్పటికే ఎంక్వైరీ కూడా నడుస్తోంది. 3 ఇంజనీర్లు ఇదే కేసులో సస్పెండ్ కూడా అయ్యారు. సీఎం పదవికి రాజీనామాతో ఈ ఇంటిని సీఎం వదులుకుంటారు. ఇక సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్కు కొన్ని ఆంక్షలు విధించింది. అందులో ఒకటి, సచివాలయానికి వెళ్ళకూడదు, ఫైల్స్పై స్వతహాగా సంతకాలు చేయకూడదు. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పటికీ తన ఆఫీస్కు కనీసం సచివాలయం కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఆయనకి ఫైల్స్పై స్వతహాగా సంతకాలు చేయడానికి లేదు. ఫైల్స్ లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ తర్వాతే కేజ్రీవాల్ సంతకం చేయాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అంటే పేరుకే సీఎం, కానీ ఏం చేయలేని పరిస్థితి కేజ్రీవాల్ది. ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టానికి సవరణలు చేశారు. దాంతో లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని విశేష అధికారాలు ఇచ్చినట్టు అయింది. తాను తప్పుకోవాలనుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలే. ఉన్నా లేనట్టే ఉండేటటువంటి పోస్ట్లో ఉండడం ఎంతవరకు ఉపయోగం? రాజీనామా చేశాడని ఒక పేరన్నా మిగులుతుంది కదా అనేది ఒక యాంగిల్. కేజ్రీవాల్ ఎపిసోడ్పై అన్నా హజారే కూడా స్పందించారు. అని ఏమన్నారు ఇప్పుడు చూడండి. मैं पहले से ही बता रहा था, राजनीति में नहीं जाना, समाज की सेवा करो, बहुत बड़ा आदमी बन जाएगा। कई साल हम लोग साथ में थे, उस टाइम बार बार मैं कह रहा था कि राजनीति में नहीं जाना, समाज सेवा ये अपने जीवन में आनंद देती है, आनंद में डूबे रहा हूँ, लेकिन उसके दिल में नहीं लगा, वो बात आई नहीं। और आज जो होना था हो गया. విన్నర్గా అన్నా హజారే ఏమన్నారు? రాజకీయాలు వద్దని తను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, కానీ తన మాట వినకుండా పాలిటిక్స్లోకి వెళ్ళాడని అంటున్నారు. ఇప్పుడు ఆ నిజాయితీ అతని గుండెల్లో ఉందో లేదో తనకెలా తెలుస్తుంది అంటున్నారు ఆయన. సిసోడియాతో సహా కేజ్రీవాల్ ప్రభుత్వంలో లేకపోతే పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయడానికి వీలుంటుంది. ఇదే స్కెచ్తో ఆప్ నేతలు ముందుకు పోతున్నట్టుగా కనపడుతోంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా హైలైట్ అవుతుంది. అదే హర్యానా ఎలక్షన్. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కేజ్రీవాల్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. హర్యానాలో ఆప్ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. యాక్చువల్గా కాంగ్రెస్తో కలిపి వాళ్ళు ఉమ్మడిగా దిగుతారనుకున్నారు, కానీ ఎవరికి వాళ్ళు ఇప్పుడు అన్ని స్థానాల్లోనూ వాళ్ళు దిగుతూ ఉన్నారు. ఇక పట్టణ ఓటర్లపై ఆప్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందట. అందుకే కేజ్రీవాల్ ఈ 2-3 నెలల్లో సీఎం పదవిని వదులుకొని అక్కడ గ్రౌండ్లోకి దిగి ప్రచారం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది కూడా ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈయన స్ట్రాటజీ ఇటు ఢిల్లీలో అటు హర్యానాలో 2 దిశలుగా ఏ విధంగా వర్కౌట్ అవుతుందనేది కాలం తేల్చాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.